ఉన్నాము. ఈ సమ్మె చేయడము, మెడికల్ ఆఫీసర్ గారికి లెటర్ ఇచ్చినాము, డిఎంహెచ్ఓ గారికి ఇచ్చినాము, ఎమ్మెల్యే గారికి ఇచ్చినాము. ప్రతి ఒక్కరికి మేము 28వ తారీఖు సమ్మె చేస్తున్నామని ప్రభుత్వాన్ని కూడా మేము తెలియజెప్పినాం. మాకు పర్మిషన్ ఇస్తేనే మేము మొన్న సారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాకముందుకు మా ప్రభుత్వం వస్తే మీకు 18,000 జీతం చేస్తామని మాకు హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టిండు. ఆ విషయం గురించి మేము 28వ తారీఖు వచ్చి సార్తో కలిసి మాట్లాడి సామరస్యంగా చర్చకు పోదామని అంటే పర్మిషన్ ఇచ్చిండు. పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి మమ్మల్ని ఎవరికి ఆశాలు ఎక్కడికి రాకుండా వేరే ఊర్లలో ఉన్నోళ్ళని కూడా ఎక్కడ ఉన్న వాళ్ళని కూడా 2 రోజుల ముందు నుండే అరెస్ట్ చేసిండు ఇళ్ళల్లో. మరి సార్కి మేము మేనిఫెస్టో పెట్టిండు కదా సార్, మీరు మాకు ఇస్తామని 2 సంవత్సరాల కాడ నుండి చూసినాం. సార్ కూడా కొత్త ప్రభుత్వం కదా వచ్చింది, తర్వాత ఇస్తారు కావచ్చు, కొంచెం చదువుకోవాలి కదా అని ఇన్ని రోజుల కాడ చూసినాం. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా, ఈ సమావేశంలో మా ఆశాల గురించి మాట్లాడతారని ఇన్ని రోజుల కాడ చూసినాం. ఇప్పటి వరకు కూడా మా గురించి ఏం మాట్లాడకపోయేసరికి మేము 11వ తారీఖు నుండి 28వ తారీఖు మేము చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టినాము. అప్పుడు పర్మిషన్ ఇచ్చి మమ్మల్ని నైట్ అరెస్ట్ చేసి మేము ఏం చేసినామని మమ్మల్ని ఆశాలను అరెస్ట్ చేసిండు. మేము ఏమన్నా దొంగతనాలు చేసినామా, స్మగ్లర్లమా, ఎక్కడ పడితే అక్కడ ఆశలను చేయడం ఏంది? సార్ మాకు మేనిఫెస్టో ఇచ్చిన విధంగా సార్ మీరు మాకు 18,000 జీతం ఇస్తామన్నారు కదా, మాకు ఏదో సార్ పిలిపించి చర్చలకు పిలిచి మాట్లాడితే బాగుంటుంది కదా అని మేము పోయినాం. మీరు పిలిచి